ఇంకా రివ్యూలోకొచ్చే ముందు మామ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి మామ. ఇంకా ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు మామ. ఇంకా 'నాసామిరంగా' రివ్యూకొచ్చేసరికి సినిమా అయితే డీసెంట్ మామ. అంటే పండక్కి కావాల్సిన స్టఫ్ అంతా ఉంది. అది. నేను అంటే అది నా లక్కో కాదో తెలీదు. ఫ్యాన్స్‌తో ఎంజాయ్ చేశా మామ సినిమా మొత్తం. ఫ్యాన్స్‌తో కలిసి ఎంజాయ్ చేశా. అది నిజంగా ఇది ఫ్యాన్స్ మధ్యలో కూర్చొని చూడాల్సిన సినిమా మామ 'నాసామిరంగా.' నాకదే కాస్త అనిపిచ్చింది. ఎందుకంటే దాదాపు 4 రోజుల నుంచి ఎళ్తున్నాం కదా! పేపర్లు లేవు. గీలలు మరీ అంత లేవు. హనుమాన్‌కున్నాయి గానీ గుంటూరు కారానికి దీనికి లేవు. ఎందుకంటే నేను గుంటూరు కారానికి నాకు పీవీఆర్‌లో దొరికింది. అక్కడ ఎయనివాడు ఎయ్యరు కూడా. అది ఇంకా 'నాసామిరంగా' మా శైలజలో దొరికింది. మొత్తం ఫ్యాన్స్‌తో నిండిపోయింది థియేటరు. ఇంకా రచ్చ రచ్చ చేశారు ఆళ్ళు మాత్రం. మొదటి నుంచి లాస్ట్ వరకు స్క్రీన్ ముందు నించొని డాన్స్‌లేసి, పేపర్‌లెగరేసి అబ్బో! రచ్చ రచ్చ. అది అర్థం చేసుకోండి ఇంకా ఇంటర్వెల్ మాత్రం తోపు. మామూలుగా కాదు. 'శివ' లాంటి చైన్ సీక్వెన్స్ ఒకటొస్తది. అప్పుడు నేనైతే లెగిసి మరీ ఎళ్ళిసా చైన్ సీక్వెన్స్ వచ్చినప్పుడు ఫ్యాన్స్‌తో పాటు. అది దిమ్మ తిరిగిపోయిందది. ఇంటర్వెల్ బావుంది. క్లైమాక్స్ కూడా బావుంది. ఇంక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మామ సినిమాకి. 'నాగార్జున' గారి కన్నా 'అల్లరి నరేష్' గారే మామ. నేను సినిమాకెళ్ళడానికి మెయిన్ రీజన్ కూడా ఆయనే 'అల్లరి నరేష్' గారే. ఒక సపోర్టింగ్ రోల్ గనుక చేస్తే ఒక గుర్తుండిపోయే రోల్ చేస్తారు మామ 'అల్లరి నరేష్' గారు. ఎట్లా అంటే 'మహర్షి' గాని, 'శంభో శివ శంభో' గాని, 'గమ్యంలో' 'గాలి సీన్' లాంటి క్యారెక్టర్ గాని ఆయనది నిజంగా క్యారెక్టర్ ఎండ్ అయ్యేసరికి ఏడుపొస్తది మామ. ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటదంటే, అరే! మనం కూడా ఇలా ఉంటే బావుండు. ఇలా మన లైఫ్ కూడా ఇంత హ్యాపీగా ఉంటే బావుండు అనిపిస్తది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ 'అల్లరి నరేష్' గారికి. నిజంగా ఆయన చేసిన యాక్టింగ్ కూడా సినిమాలో భలే చేశారు మామ. ఇంకా 'రాజ్ తరుణ్' గారిని పెద్దగా యుటిలైజ్ చేసుకోలేదేమో అనిపిచ్చింది. ఏదో ఉన్నాడు కదా! అన్నట్టు ఉన్నాడు అంతే. ఇంకా అంతే. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా రేసిగెళ్ళిపోయింది మామ. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా మొదలైద్ది అంతే. అంటే సెకండ్ హాఫ్‌లో ఒక సాంగ్ వస్తుంది మామ ఫస్ట్ స్టార్టింగ్‌లో. అదసలు అనవసరం. డిలీట్ తీసేయొచ్చు ఎడిటింగ్‌లో. అసలది సీన్‌కి తగ్గట్టుగా ఏదో కుక్కాలి కదా! అని మరీ కుక్కేసారు మామ. పెట్టేసారు. ఏది మన 'వాల్ తెలివేరయ్యా'లో లాస్ట్ సాంగ్ ఉంటది చూడండి 'శృతి హాసన్' అది. అట్లనే ఈ సాంగ్ కూడా కుక్కేసారు 'మందు'కి సంబంధించింది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్‌లో వస్తది. అది. ఇంకా ఇంకా ఈ సినిమాకి ఫస్ట్‌గా 'అల్ల నరేష్' కోసమని ఎళ్ళిపోయాను మామ. 'నాగార్జున' గారు కూడా కుమ్మేశారు యాక్టింగు. చెప్తున్నా 'అల్ల నరేష్' గారు ఆయన క్యారెక్టర్ మాత్రం తోపు. ఇంక అది 'నాగార్జున' గారు అంటారా? మనం పాపం ఆయన 'బంగారాజులో' వదిలేయండి. మిగతా 2 సినిమాలు 'వైల్డ్ డాగ్' గాని, మొన్నొచ్చిన 'గోస్ట్' గాని కొత్తగా ట్రై చేశారు. కానీ పెద్దగా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వలా. కానీ 'వైల్డ్ డాగ్' మాత్రం పాజిటివ్ టాక్ వచ్చింది గానీ అప్పుడు కరోనా వల్ల ఫాల్ట్ ఫ్లాప్ అయిపోయింది. కరోనా వల్ల కలెక్షన్స్ రాలేకపోయింది. అది. ఇంకా ఈ సినిమా వచ్చేసరికి మామ 'పొరింజు మరియం జోసే' అనే దానికి రీమేకు. అది నేను చూడలే నేను. చాలా మంది చూసుండరు. అందుకే ఆ సినిమాని రీమేక్ చేసుంటారు. అది. ఇంకా తెలుగుకి తగ్గట్టుగా చాలా చేంజెస్ చేసినట్టున్నారు మామ. నిజంగా విజయ్ బిన్ని గారికి గాని, స్టోరీ రాసిన ప్రసన్న కుమార్ గారికి గాని, నిజంగా తెలుగుకి తగ్గట్టుగా చాలా చేంజెస్ చేసినట్టుగా అనిపించింది నాకు. నిజంగా పర్ఫెక్ట్ రీమేక్ ఫిల్మ్ మామ ఇయర్ స్టార్టింగ్‌లో. అది చూసేయండి ఫ్యామిలీతో. ఇంకా సంక్రాంతికి మీరు లైన్‌గా ఏమెళ్ళాలంటే ఫస్ట్ హనుమాన్‌కెళ్ళిపోండి మామ. ఒకవేళ థియేటర్‌లో చూడకపోతే చూసేయండి. థియేటర్‌లో చూడాల్సిన మూవీ 'హనుమాన్'. నెక్స్ట్ ఒకవేళ మీరు 'మహేష్ బాబు' ఫ్యాన్స్ అయితే మాత్రం పక్కా 'గుంటూరు కారం'కి ఎళ్ళిపోండి మామ. ఎందుకంటే ఆయన్ని 'రాజమౌళి' సినిమా కాబట్టి ఒక 3.5 సంవత్సరాల దాకా పట్టింది. సో, ఫస్ట్ 'గుంటూరు కారం'కి ఎళ్ళిపోండి. ఎవరైతే 'మహేష్ బాబు' ఫ్యాన్స్ మిగతా వాళ్ళకి ఏం చెప్తానంటే ఎళ్ళాలనుకుంటే టికెట్ రేట్లు తగ్గిన తర్వాత ఎళ్ళండి. అంతే. ఇప్పుడు అంత ఎఫర్ట్ చేసి చూడాల్సిన సినిమా అయితే కాదు 'గుంటూరు కారం'. ఫ్యాన్స్ అయితే పక్కా చూసేయండి. తర్వాత ఏంటంటే 'నాసామిరంగా' చక్కగా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు ఈ సినిమాని. అది. థర్డ్ 'సైంధవ్' అది. అంతే మామ. 'సైంధవ్' కూడా సినిమా అయితే బాగుంది కానీ, అది 'శైలేష్ కొలను' నుంచి రావాల్సిన ప్రొడక్ట్ కాదు. సినిమా మాత్రం బాగుంది మామ. చెప్పా కదా! క్లైమాక్స్ మాత్రం ఫుల్ ఎమోషనల్. అంతే మామ. ఇంకా అందరికి భోగి శుభాకాంక్షలు మళ్ళీ. రేపు సంక్రాంతి ఉంది కానీ, సంక్రాంతిని కలవలేదు. ఎందుకంటే రివ్యూలు ఏం లేవు. అది మామ. టాటా బై బై. ఒకవేళ ఈ వీడియో నచ్చితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసేయండి మామ. టాటా బై బై.